అంటే ఉంది. ఇది అన్యాయము. రెండోది పోలీసులు తలల మీద అంతా కొట్టారు. ఈ కొట్టడాన్ని హత్యా నేరంగా పరిగణించాలి. 307 ఐపీసీ ప్రకారం ఇది హత్యాయత్నం అని కూడా చెప్తున్నాడు. అంటే వాడికి 307 ఐపీసీ కూడా తెలుసు అనమాట. నిజానికి ఐపీసీ చేంజ్ అయ్యి ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది. అది మీరు మనోడు చదువుకున్నది చదువుకున్నాడు ఐపీసీ. చాలా సార్లు ఈ మధ్య పోలీసులు కూడా ఐపీసీలే మాట్లాడుతున్నారు. అవును, మనకి న్యూస్ లో కూడా ఐపీసీ సెక్షన్లే చాలా చోట్ల వస్తున్నాయి, బిఎన్ఎస్ రావట్లేదు. అందుకని ఈ అబ్బాయి కూడా 307 ప్రకారం వాళ్ళకి శిక్ష పడాలి అంటున్నాడు. సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, మోడీ రాజీనామా చేయాలని అయితే మాట్లాడినట్టుగా వీడియోలో అయితే లేదు. కానీ పోలీసులు ఏంటంటే మోడీ రాజీనామా చేయాలంటున్నాడు, ఉద్యమంలో ఉన్నాడు అని చెప్పి పట్టుకు వెళ్ళారని చెప్తున్నారు. అక్కడ పోలీస్ అధికారి డీజీ కుందన్ కృష్ణన్ మాట్లాడాడు మీడియాతో. ఆయన ఏమన్నా అంటే, మేము అబ్బాయి సేఫ్టీ కోసమే తీసుకెళ్ళాము తప్ప మేము అరెస్ట్ చేయలేదు, మేము ఎఫ్ఐఆర్ రాయలేదు, ఏం రాయలేదు అని చెప్తున్నాడు. అయితే వీడు ఇంకొక మాట అంటున్నాడు, ఆప్ ఎస్పీ హోతో క్యా, నువ్వు ఎస్పీ అయితే ఏంటి అని అడుగుతున్నాడు వీడు అతన్ని. అంటే ఎస్పీ తీసుకొచ్చాడంటే ఎస్పీ అయితే ఏంటి, డిఎం అంటారు. డిఎం అంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అయితే ఏంటి, నువ్వు రూల్స్ పాటించాలి కదా, నువ్వు ఎలాగా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తారు, లాఠీ చార్జ్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అని మాట్లాడుతున్నాడు అబ్బాయి అనర్గళంగా. సో ఇది ఇప్పుడు వైరల్ అయింది. అబ్బాయిని కొట్టారని ఒక వార్త వస్తుంది. అబ్బాయితో కొట్టినట్టు చెప్పలేదు, వాళ్ళ అమ్మా నాన్నని కొట్టారని అంటున్నారు. పోలీసులు మాత్రం సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టట్లేదు. రెండవది, ఒక పిల్లవాడిని తీసుకెళ్లి విచారించేటప్పుడు ఈ జోనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఒక చైల్డ్ వెల్ఫేర్ అధికారి సమక్షంలోనే చేయాలనేది రూల్. అదేమి చేయలేదు పోలీసులు. సో ఎలా 5 గంటలు ఎందుకు పెట్టుకున్నారు అబ్బాయిని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయదలుచుకుపోతే? అంటే ఈ బయట ఇదంతా వైరల్ అయిపోయింది, పరుగు పోతుందని చెప్పి అరెస్ట్ చేయాలనుకొని వెళ్ళిన వాళ్ళు చేయకుండా వదిలేశారు అంటున్నారు. తల్లిదండ్రులను కొట్టారు, బెదిరించారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ నిర్ధారణ అయితే కాలేదు. మరోపక్క దీన్ని ఆప్ కూడా ఓన్ చేసుకుంది. సిసోడియా దీన్ని షేర్ చేసి బీజేపీ చివరికి అల్ఫా జనరేషన్ కూడా బీజేపీకి చిన్న బాలుడికి భయపడ్డారు అని ఈ అబ్బాయి కూడా అన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి ఒక చిన్న పిల్లోడిని కూడా డీల్ చేయలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉన్నాడని కూడా ఈ అబ్బాయి మాట్లాడాడు. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. అట్లాగే అభిజిత్ దీప్కే కూడా దీని మీద స్పందించాడు. అభిజిత్ దీప్కే ఏమన్నాడంటే, వీళ్ళు చిన్నపిల్లలను కూడా వదలట్లేదు, రేపు వీర్యం బ్యాంకులు ఉంటాయి కదా, స్పెర్మ్ బ్యాంకుల మీద అటాక్ చేస్తారేమో, బిడ్డలు పుట్టేస్తారనేసి పుట్టనీయకుండా చూసుకుంటారేమో బీజేపీ వాళ్ళు, అంత భయపడుతున్నారు వీళ్ళు అని దీప్కే సెటైర్ వేశాడు అనమాట. అంటే చిన్నపిల్లలను కూడా వదలకుండా అరెస్టులు చేస్తున్నారు. నిజానికి 15 years పాప మీద కదా ఢిల్లీలో కేసు పెట్టారు మోడీని ఇదని. సో వీళ్ళు కనీసం మోడీ కూడా నేను నిన్న క్షమించాను అంటున్నాడే కానీ మీ మీద పోలీసుల దౌర్జన్యం చేశారు, కొట్టారు, పెళ్ళెట్లు దిగాయి, ఇవన్నిటికీ మోడీ క్షమాపణ చెప్పకుండా నేను మిమ్మల్ని క్షమించానని ఏదో ఆయన ఫేవర్ చేస్తున్నట్టు మాట్లాడాడని విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆల్ఫా జనరేషన్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. పిల్లలు ఇప్పుడు స్మార్ట్ అయిపోయారు. వాళ్ళు నాకు తెలిసి ఒక 4వ క్లాసు బాబు కూడా చాట్‌జీపీటీ చూస్తున్నాడు. మనం ఏదన్నా చెప్తే చెక్ చేస్తున్నాడు చాట్‌జీపీటీలో. అంకుల్ మీరు చెప్పిన తప్పు ఇలా ఇక్కడ ఇలా ఉంది అంటున్నాడు. సో అలాగే స్మార్ట్ ఉన్నారు వాళ్ళు. ఎవరు చెప్పింది వినట్లేదు, వాళ్ళు ఓన్గా చెక్ చేసుకుంటున్నారు అన్నీ. ఎందుకంటే వాళ్ళకి ఈ దాని ఏమంటారు, కోవిడ్ తర్వాత ఆన్లైన్ అలవాటు అయిపోయింది. ఆన్లైన్లో చెక్ చేయడం ఇవన్నీ తెలిసిపోయింది వాళ్ళకి. చూస్తున్నారు. ఏఐ కూడా వాళ్ళకి బాగా అర్థమైపోయింది. ఏఐలో కూడా వాళ్ళు ఎడ్యుకేషన్ అవి డౌట్లు అడుగుతున్నారు. హోంవర్క్ ఇస్తే కూడా చాట్‌జీపీటీలో అడిగి చెక్ చేసుకుంటున్నారు. ఇలాగా వాళ్ళు స్మార్ట్గా ఉన్నారు. టీచర్లను కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సార్ చాట్‌జీపీటీ వేరే రకంగా చెప్పింది, మీరు వేరే రకంగా చెప్తున్నారు, అది స్టెప్స్ మ్యాథ్ సొల్యూషన్కి అది స్టెప్స్ వేరే ఇచ్చింది సార్ అని చూపిస్తున్నారు. అలాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మోడీ ప్రభుత్వం. నెక్స్ట్ జనరేషన్ కూడా యాంటీ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదైతే బీహార్లో ఇలా చేయడం మాత్రం దారుణం. ఒక 6వ క్లాస్ పిల్లవాడిని అతను మోడీ రిజైన్ చేయమనో ఇంకోటో స్లోగన్స్ అందరూ అన్నాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇస్తూ ఉంటారు. పిల్లలు చాలామంది పార్టిసిపేట్ చేస్తుంటారు. పేరెంట్స్తో పాటు వస్తారు, బ్రదర్స్తో వస్తారు. వీళ్ళు కూడా సరదాగా వాడికి జెండా ఇస్తారు. ఈ అబ్బాయి కూడా జెండా పట్టుకున్నాడు, మన జాతీయ జెండా. తర్వాత దాని ఏమంటారు, మెరూన్ టీషర్ట్ వేసుకొని డెనిమ్ జీన్స్ వేసుకున్నాడు.
బొట్టు పెట్టుకున్నాడు. సో వాడు కుర్రాడు కొంత యాక్టివ్గా ఉన్నాడు. సో పోలీసులు అందుకనే వీడిని అరెస్ట్ చేయాలని అనుకున్నట్టుగా ఉంది. ఏదేమైనా ఇది బాగా బెడిసి కొట్టింది పోలీసుల ప్రయత్నం. దేశవ్యాప్తంగా ఇది మరో సంచలనమైన వీడియోగా మారిపోయింది. ఇది లక్షల మంది దీన్ని ఆల్రెడీ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఇప్పుడు వరకు ఏంటంటే జంజీని మాత్రమే మోడీకి జంజీ మాత్రమే వ్యతిరేకంగా ఉంది, వీధుల్లోకి వస్తుంది. జంజీ వల్ల మాత్రమే మోడీకి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఆల్ఫా కూడా రంగంలోకి దిగింది, జనరేషన్ ఆల్ఫా. వీళ్ళు కూడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడం, వాళ్ళు కూడా వీడియోలు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. 15 ఏళ్ల లోపల పిల్లలు కూడా చేస్తున్నారు. అలాంటి ఒక సంఘటన బీహార్లో జరిగింది. ఇది ఇప్పుడు ఆ అబ్బాయిని అరెస్ట్ చేయడమే కాకుండా వీధుల్లో తీసుకెళ్తున్నారు. పోలీసులు అందరూ కలిసి అబ్బాయిని పట్టుకొని తీసుకెళ్తూ ఉన్నారు. ఆ వీడియో ఇప్పుడు మొత్తం వైరల్ అయింది. రెండోది, అబ్బాయి ఎవరు ఊహించిన విధంగా అక్కడున్న జర్నలిస్టులు అందరూ కూడా షాక్ అయ్యారు. ఆ అబ్బాయి అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఎంత అబ్బాయికి పట్టుమని 6 ఏళ్ళు లేవు, 1వ క్లాస్ పిల్లవాడు. మామూలుగా 1వ క్లాస్ పిల్లవాళ్ళు ఎంత ఇదిగా ఉంటారు. అలాంటి వాడు రాజ్యాంగం, వాడి బ్యాగ్ లో రాజ్యాంగం ఉంది, అందులో 8 పేజీలు చదువుకున్నాడు. అతను నోట్స్లు అండర్లైన్ చేసుకున్నాడు. అంటే 8 పేజీలు రాజ్యాంగం చదివేశాడు. తర్వాత వాడు సెక్షన్లు, ఐపీసీ సెక్షన్లు కూడా మాట్లాడుతున్నాడు. పోలీసులకి ఈ సెక్షన్ కింద ఈ శిక్ష వేయాలని కూడా అంటున్నాడు. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటున్నాడు. ఏంటి అసలు ఎవరు నిజంగా అబ్బాయి అలాగే ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా, ఇదంతా పెద్ద డ్రామానా ఏంటి అన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది. సో మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటనేది చూద్దాం. యాక్చువల్గా ఈ అబ్బాయి పేరు ఆదిత్య ఠాకూర్. వీళ్ళ అమ్మ ఒక మెయిడ్గా, పూర్ ఫ్యామిలీ వీళ్ళది, స్లమ్లో ఉంటారు వీళ్ళు. వీళ్ళ నాన్నేమో దినకూలి, రోజువారీ కూలి. వీళ్ళ అమ్మ ఏమో ఆ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. ఇది వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అయితే వాళ్ళు ఈ మధ్య కాలంలో మనం అన్ని రాష్ట్రాల్లో కూడా పిల్లల ఎడ్యుకేషన్కి పేరెంట్స్ ఇంపార్టెన్స్ ఇవ్వడం చూస్తున్నాము. అలాగే వీళ్ళు కూడా ఈ బాబుని చదివిస్తున్నారు కష్టపడి. అలాగే వీడు కొంత చురుగ్గా చదువుకుంటున్నాడు, కొంత యాక్టివ్గా ఉంటాడు అనమాట. ఇప్పుడు ఏమైందంటే గత కొన్ని రోజులుగా బీహార్లో ఈ బీపీఎస్సీ అంటారు, అంటే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 70వ ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయింది. అందువల్ల ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలని కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు నిరుద్యోగులు, విద్యార్థులు. మొన్న గాంధీ మైదాన్ నుంచి వన్ అన్య మార్గ్కి వాళ్ళు ఒక పొసెషన్ పిలిపించారు. వన్ అన్య మార్గ్ అంటే ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి వాళ్ళ ఇల్లు ఉంటుంది అక్కడ. సో దానికి పొసెషన్ ఉంటే పోలీసులు అడ్డుకున్నారు, వాటర్ క్యాన్స్ అవన్నీ పెట్టారు. కొంత దాన్ని కూడా అధిగమించి విద్యార్థులు కొంతవరకు వచ్చారు, ఇంకొంత అడ్డుకున్నారు. ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది. అక్కడ ఈ కుర్రాడు కనబడ్డాడు. పోలీసులు వీడు కూడా స్లోగన్స్ ఇస్తున్నాడు, వీడు కూడా అరుస్తున్నాడు. సో అప్పుడు వీడిని పట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళ అమ్మ కూడా వెనకనే వస్తుంది. మొత్తం మీడియా, జనం. ఒక దశలో ఆ పిల్లవాడు ఏమన్నా అయిపోతాడేమని భయం కూడా వేసింది నాకు వీడియో చూస్తుంటే. ఎందుకంటే మొత్తం జనం చుట్టుముట్టేశారు, క్రౌడ్ ఎక్కువైపోయింది. పోలీసులు అబ్బాయిని రఫ్గా డీల్ చేస్తున్నాడు. అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు, హర్టింగ్గా ఉంది అబ్బాయికి. వీళ్ళు రఫ్గా డీల్ చేస్తున్నారు. గమ్ముని మామూలుగా అయితే పోలీసులు అతన్ని తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి అప్పగించేసి, ఇక్కడ ఈ అబ్బాయి ఉండకూడదు, చైల్డ్ ఇక్కడ చేయకూడదు అని చెప్పి అప్పగించాలి. మామూలుగా మనకి జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ ఉంటుంది. అందులో కేర్ అండ్ ప్రొటెక్షన్ కోసం పోలీసులు ఇలాగే ఉన్న పిల్లవాళ్ళు ఉంటే వాళ్ళని బయటికి తీయచ్చు. పోలీసులకి ఆ హక్కు ఉంది. అయితే అరెస్ట్ చేయకూడదు వాళ్ళు. కానీ ఆ అబ్బాయిని ఆ పని చేయకుండా వాళ్ళు రోడ్ల వెంట తీసుకుని పోయి అంత గుంపులో అబ్బాయికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసినా కూడా అలా ఎందుకు చేశారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. దాని తర్వాత ఈ కుర్రాన్ని తీసుకెళ్ళి 2 గంటలకు తీసుకెళ్ళారు. మధ్యాహ్నం 7 గంటల వరకు పెట్టుకున్నారు పోలీస్ స్టేషన్లో. అప్పటి వరకు ఏం చేశారు అబ్బాయిని అనేది తెలియదు. అబ్బాయి మధ్యలో మీడియాతో మాట్లాడినప్పుడు అబ్బాయి ఏం చెప్తున్నారంటే, నేను నా భవిష్యత్తు కోసమే ఈ ఉద్యమంలోకి వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు మా అన్నలకు జరిగేది నాకు జరగదని గ్యారంటీ ఉంది. ఇది అన్యాయము. రెండోది, పోలీసులు తలల మీద అంతా కొట్టారు. ఈ కొట్టడాన్ని హత్యా నేరంగా పరిగణించాలి. 307 ఐపీసీ ప్రకారం ఇది హత్యాయత్నం అని కూడా చెప్తున్నాడు. అంటే వాడికి 307 ఐపీసీ కూడా తెలుసు అనమాట. నిజానికి ఐపీసీ చేంజ్ అయ్యి ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది. అది మనోడు చదువుకున్నాడు ఐపీసీ. చాలా సార్లు ఈ మధ్య పోలీసులు కూడా ఐపీసీలే మాట్లాడుతున్నారు. అవును, మనకి న్యూస్ లో కూడా ఐపీసీ సెక్షన్లే చాలా చోట్ల వస్తున్నాయి, బిఎన్ఎస్ రావట్లేదు. అందుకని ఈ అబ్బాయి కూడా 307 ప్రకారం
వాళ్ళకి శిక్ష పడాలి అంటున్నాడు. సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, మోడీ రాజీనామా చేయాలని అయితే మాట్లాడినట్టుగా వీడియోలో అయితే లేదు. కానీ పోలీసులు ఏంటంటే మోడీ రాజీనామా చేయాలంటున్నాడు, ఉద్యమంలో ఉన్నాడు అని చెప్పి పట్టుకు వెళ్ళారని చెప్తున్నారు. అక్కడ పోలీస్ అధికారి డీజీ కుందన్ కృష్ణన్ మాట్లాడాడు మీడియాతో. ఆయన ఏమన్నా అంటే, మేము అబ్బాయి సేఫ్టీ కోసమే తీసుకెళ్ళాము తప్ప మేము అరెస్ట్ చేయలేదు, మేము ఎఫ్ఐఆర్ రాయలేదు, ఏం రాయలేదు అని చెప్తున్నాడు. అయితే వీడు ఇంకొక మాట అంటున్నాడు, ఆప్ ఎస్పీ హోతో క్యా, నువ్వు ఎస్పీ అయితే ఏంటి అని అడుగుతున్నాడు వీడు అతన్ని. అంటే ఎస్పీ తీసుకొచ్చాడంటే ఎస్పీ అయితే ఏంటి, డిఎం అంటారు. డిఎం అంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అయితే ఏంటి, నువ్వు రూల్స్ పాటించాలి కదా, నువ్వు ఎలాగా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తారు, లాఠీ చార్జ్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అని మాట్లాడుతున్నాడు అబ్బాయి అనర్గళంగా. సో ఇది ఇప్పుడు వైరల్ అయింది. ఆ అబ్బాయిని కొట్టారని ఒక వార్త వస్తుంది. అబ్బాయితో కొట్టినట్టుగా చెప్పలేదు, వాళ్ళ అమ్మ నాన్నని కొట్టారని అంటున్నారు. పోలీసులు మాత్రం సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టట్లేదు. రెండవది, ఒక పిల్లవాడిని తీసుకెళ్లి విచారించేటప్పుడు ఈ జోనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఒక చైల్డ్ వెల్ఫేర్ అధికారి సమక్షంలోనే చేయాలనేది రూల్. అదేమి చేయలేదు పోలీసులు. సో ఎలా 5 గంటలు ఎందుకు పెట్టుకున్నారు అబ్బాయిని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయదలుచుకుపోతే? అంటే ఈ బయట ఇదంతా వైరల్ అయిపోయింది, పరుగు పోతుందని చెప్పి అరెస్ట్ చేయాలనుకొని వెళ్ళిన వాళ్ళు చేయకుండా వదిలేశారు అంటున్నారు. తల్లిదండ్రులను కొట్టారు, బెదిరించారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ నిర్ధారణ అయితే కాలేదు. మరోపక్క దీన్ని ఆపు కూడా ఓన్ చేసుకుంది. సిసోడియా దీన్ని షేర్ చేసి బీజేపీ చివరికి అల్ఫా జనరేషన్ కూడా బీజేపీకి చిన్న బాలుడికి భయపడ్డారు అని ఈ అబ్బాయి కూడా అన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి ఒక చిన్న పిల్లోడిని కూడా డీల్ చేయలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉన్నాడని కూడా ఈ అబ్బాయి మాట్లాడాడు. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. అట్లాగే అభిజిత్ దీప్కే కూడా దీని మీద స్పందించాడు. అభిజిత్ దీప్కే ఏమన్నాడంటే, వీళ్ళు చిన్నపిల్లలను కూడా వదలట్లేదు, రేపు వీర్యం బ్యాంకులు ఉంటాయి కదా, స్పెర్మ్ బ్యాంకుల మీద అటాక్ చేస్తారేమో, బిడ్డలు పుట్టేస్తారనేసి పుట్టనీయకుండా చూసుకుంటారేమో బీజేపీ వాళ్ళు, అంత భయపడుతున్నారు వీళ్ళు అని దీప్కే సెటైర్ వేశాడు అనమాట. అంటే చిన్నపిల్లలను కూడా వదలకుండా అరెస్టులు చేస్తున్నారు. నిజానికి 15 years పాప మీద కదా ఢిల్లీలో కేసు పెట్టారు మోడీని ఇద్దని. సో వీళ్ళు కనీసం మోడీ కూడా నేను నిన్న క్షమించాను అంటున్నాడే కానీ మీ మీద పోలీసుల దౌర్జన్యం చేశారు, కొట్టారు, పెళ్ళెట్లు దిగాయి, ఇవన్నిటికీ మోడీ క్షమాపణ చెప్పకుండా నేను మిమ్మల్ని క్షమించానని ఏదో ఆయన ఫేవర్ చేస్తున్నట్టు మాట్లాడాడని విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆల్ఫా జనరేషన్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. పిల్లలు